బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. టీడీపీ నూతన అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించడంతో పోటీగా డోన్ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఈరోజు సభ నిర్వహించి బల ప్రదర్శనకి సిద్ధమయ్యారు. డోన్ నియోజకవర్గానికి 3 ఏళ్లుగా ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బారెడ్డిని కాదని సూర్యప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో వర్గపోరు బయటపడింది. సుబ్బారెడ్డి సభతో కోట్ల వర్గంలో టెన్షన్ మొదలైంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఢీకొట్టే సత్తా సుబ్బారెడ్డికే ఉందని గతంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. తాజాగా ఆయన స్థానంలో సూర్యప్రకాష్ రెడ్డిని ప్రకటించడంతో సుబ్బారెడ్డి వర్గంలో అసమ్మతి మొదలైంది. సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి భారీ ర్యాలీగా బయలుదేరారు. పార్టీ టిక్కెట్ ఇవ్వకున్నా రెబల్గా బరిలో దిగడానికి సిద్ధమయ్యారు ఆయన. ఈ సభలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శ్రీరామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది పార్టీ పరంగా అక్కడ? ఎంఎన్ఆర్ నిన్న జరిగినటువంటి ఈ కోట్ల వర్గం ఏదైతే ఉందో నిన్న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డోన్కు సంబంధించి గతంలో ఉన్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి అనేటటువంటి అభ్యర్థిని టీడీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. అయితే దాదాపుగా ఏపీలో చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 3 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ యొక్క క్యాండిడేట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఢీకొట్టేటటువంటి క్యాండిడేట్ ఏకైక వ్యక్తి ధర్మవరం సుబ్బారెడ్డి అనేటటువంటి క్యాండిడేట్ ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల టీడీపీ అధిష్టానం తీసుకున్నటువంటి వాటిలో నూతన అభ్యర్థిను ఖరారు చేయడంతో 2 వర్గాలుగా నిన్న కేఈ కావచ్చు లేదా కోట్ల సంబంధించినటువంటి వర్గాల వారు ఇరు పక్షాల వారు నిన్న సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ధర్మవరం సుబ్బారెడ్డి కూడా తన అనుచరులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో డోన్ సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కోట్ల కేఈ కుటుంబాల్లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దాదాపుగా 3 సంవత్సరాల కాలం పాటు ధర్మవరం సుబ్బారెడ్డి నియోజకవర్గ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు లేదా పార్టీ సంబంధించినటువంటి స్టేట్ కాల్ ఏదైతే ఉంటుందో వాటికి దీటుగా గతంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు రావడం జరిగింది. అయితే గతంలో అతనికి ఉన్నటువంటి ర్యాపో ఏదైతే ఉందో ఆ ర్యాపో ద్వారానే ముందుకెళ్తూ ఉన్నా అని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కీలకంగా రానున్న రోజుల్లో అయితే టీడీపీ సంబంధించినటువంటి అధిష్టానం సీటును కోట్ల కుటుంబానికే కేటాయిస్తుందా, లేకుంటే రానున్న రోజుల్లో ధర్మవరం సుబ్బారెడ్డికు ఎలాంటి హామీని పార్టీ ఇవ్వబోతుంది? ఇవ్వని పక్షంలో రానున్న రోజుల్లో రెబల్ గా వస్తారా, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే టీడీపీలోనే రెబల్ గా అంటే అటు కోట్ల కావచ్చు లేదా ఇటు ధర్మవరం సుబ్బారెడ్డిగా మారే అవకాశం ఉందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. అయితే చూడాలి, పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి పిలువడం లేదు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి టీడీపీ జాబితా ఏదైతే ఉందో జాబితాలో కూడా కోట్ల కుటుంబానికి ఈ యొక్క సీటును ప్రకటించడంతో ధర్మవరం సుబ్బారెడ్డికి అంటే అధిష్టానం నుండి ఎలాంటి పిలుపు రాలేదు. పిలుపు రాకపోవడంతో అసమ్మతిగా ఉన్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి ఈ రోజు తన భవిష్యత్తు కార్యాచరణను నేను ప్రకటిస్తాను, మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు, రానున్న రోజులు ఎలా ముందుకెళ్లాలి అనే అంశానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ధర్మవరం సుబ్బారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అయితే కర్నూలు జిల్లా అంటే ప్రధానంగా వినిపించేటటువంటి పేర్లలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు కేఈ కావచ్చు లేదా కోట్ల సంబంధించినటువంటి కుటుంబాలని ప్రధానంగా చూస్తూ ఉంటారు. అయితే ఈ 2 కుటుంబాలు గతంలో ఒక టైంలో జిల్లాలో చక్రం కావచ్చు లేదా ఆధిపత్యం కొనసాగించినటువంటి కుటుంబాలు ఈసారి తాజా పరిస్థితుల్లో అధిష్టానం స్పందించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? స్థానికంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ఖచ్చితంగా ఏమన్నారు, ఎందుకంటే గతంలో దాదాపుగా ఏపీలో ఎక్కడా సీటును ప్రకటించలేదు టీడీపీ అధిష్టానం. అయితే ఇతని పేరే స్టేట్ లో మొదటిసారి ప్రకటించినటువంటి సీటు ఏదైతే ఉందో ఇలాంటి చోటనే టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా
ధర్మవరం సుబ్బారెడ్డి అనేటటువంటి క్యాండిడేట్ కు ఇటు బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా నంద్యాలకు సంబంధించినటువంటి లీడర్లు ఇతన్ని ప్రపోజ్ చేసిన అనంతరమే ఇతను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలతో మమేకమై పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వెళ్ళిన సందర్భాలను చూశాం. అయితే పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా ఈ యొక్క సర్వే ఉన్నాయి, సర్వేల్లో కూడా పేరునే పదే పదే ఇటీవల వన్ ఫ్యామిలీ వన్ అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో ఈ నినాదం తీసుకుంటే ఉందో కోట్ల గతంలో కంచుకోటలా ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటిస్తే ఇక్కడ ఆర్థిక మంత్రి అంటే రాష్ట్రంలోనే సంబంధించినటువంటి వ్యవహారాలు రైట్ సంబంధించి అభివృద్ధి చేశారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వెయిటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా టీడీపీ సంబంధించినటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి అయితే ఇక్కడ ధీటుగా పోటీ చేస్తారు, ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకుంటారు అంటూ గతంలో టీడీపీ అధిష్టానం తీసుకుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమ్మేళనం ఏదైతే ఉందో అధిష్టానానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా నాయకునికి అవకాశం కల్పించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీరామ్.